జీఎస్టీ పన్నుల తగ్గింపుతో పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి నెల దాదాపు 1800 రూపాయల ప్రయోజనం కలుగుతుందని తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రవణ్ కుమార్ అన్నారు. వినియోగం పెరగడంతో తయారీ రంగం పుంజుకుంటుందని, వ్యాపార లావాదేవీలు పెరుగుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రభుత్వంపై సుమారు 8000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. జీఎస్టీ తగ్గింపును వేడుకగా చూసుకుంటూ గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగిన వేడుకల కార్యక్రమంలో ఎమ్మెల్యే సహా కూటమి నేతలు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. కొనుగోలు భారం తగ్గించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడం జరిగింది. ఈ లబ్ధిని పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకు నేరుగా పంపించాలనే ఉద్దేశంతో ఒక పండుగ లాంటి వాతావరణంలో అందరినీ చైతన్యం చేస్తూ నాయకులు, కార్యకర్తలు, దాంతో పాటు ప్రజలు, ప్రభుత్వ అధికారులు, జిఎస్టీ అధికారులు, వ్యాపారస్తులతో అవగాహన సదస్సులు నిర్వహించడం, ప్రజలను చైతన్యం చేయడం, షాపులో అంటే తిరిగి కూడల్లో షాపుల్లో ఏ వస్తువు ఎంత మేరకు తగ్గిందనే విషయం మీద అవగాహన కలుగజేయడం, ఆ లబ్ధి పేద ప్రజలకి అందుతుందా లేదా అని ప్రజలతో మమేకం కావడం, ఇటువంటి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం తుళ్లూరు గ్రామంలో హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ, ఇది జిఎస్టీ పండుగ లాంటి వాతావరణం. ఎందుకంటే పండుగల సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి నష్టం వచ్చినా సరే పేద ప్రజల సంక్షేమం ముఖ్యంగా భావించి ఈ కార్యక్రమం అమలు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు